నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు 4వ వచ్చిన నాగ్పేట్ కమిటీ కళాశాల పలు విభాగాలను పరిశీలించి సంతృప్తి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామకృష్ణారెడ్డి వెల్లడి. రోడ్డు పక్కగా నిలిపి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీ, కార్తిక్ మృతి. లడ్డు కల్తీపై ఘాటు వ్యాఖ్యలు. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఎదురు దాడికి దిగుతున్న వైసీపీ నాయకులు. ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు 4వ వచ్చిన నాగ్పేట్ కమిటీ కళాశాలలోని పలు విభాగాల్ని పరిశీలించి సంతృప్తి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామకృష్ణారెడ్డి తెలియజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ టి రాజేష్, డాక్టర్ పి శారద, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ గాది శ్రీనివాసులు పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడారు. నాక్ అక్రిడేషన్లో భాగంగా ఈ నెల 24, 25వ తేదీల్లో నాక్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంసీ దిలీప్ కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ రైస్ ఖాన్, సభ్యులు డాక్టర్ కె రాజ్ కుమార్ కళాశాలను పరిశీలించడం జరిగిందన్నారు. కళాశాలలోని ల్యాబొరేటరీస్, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్, ప్లేస్మెంట్ సెల్, బొటానికల్ గార్డెన్ సందర్శించడంతో పాటుగా అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులని వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాక్ కమిటీ బృందంతో కళాశాల కరెస్పాండెంట్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కళాశాల అభివృద్ధి గురించి చర్చించారు. నాక్ బృందం సంతృప్తి చెందడంపై నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కళాశాల బోధనేతర సిబ్బందికి అభినందన తెలిపారు. సమగ్ర నివేదికను బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్కు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి తెలిపారు. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో 4వసారి నాక్ అక్రిడిటేషన్లో భాగంగా నాక్ పియర్ కమిటీ ఇచ్చేసింది. కళాశాలలోని వస్తువులు, సౌకర్యాలు అన్నీ పరిశీలించింది. ఈ నెల 24, 25 తేదీలో డాక్టర్ ఎంసీ దిలీప్ కుమార్ శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ కాలడి, కేరళ వైస్ ఛాన్సలర్ గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ రైస్ ఖాన్ ప్రొఫెసర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ లక్నో, ఈయన మెంబర్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మరియు డాక్టర్ కె రాజ్కుమార్ ప్రిన్సిపాల్, శ్రీ గురు బుద్ధ స్వామి మహావిద్యాలయ, పర్బాని, మహారాష్ట్ర, ఈయన మెంబర్గా ఉన్నారు. ఈ ముగ్గురు కళాశాలను అక్రిడేషన్లో భాగంగా పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్ని, స్పోర్ట్స్ క్లబ్ని, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు డిపార్ట్మెంట్స్ అన్నిటినీ పరిశీలించి, లైబ్రరీని కూడా పరిశీలించి, ఉమెన్ ఎంపవర్ సెల్, ప్లేస్మెంట్ సెల్, బొటానికల్ గార్డెన్లను సందర్శించారు. పూర్వ విద్యార్థులను మరియు ఆలుమినీని, పేరెంట్స్ అసోసియేషన్ కూడా విడివిడిగా కలిసి స్టూడెంట్స్తో కూడా కలవడం జరిగింది. వాళ్ళని కలిసి చేశారు. కరస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ గారు పీర్ కమిటీని కలిసి వాళ్ళ సూచనలను స్వీకరించి వాళ్ళతో సంప్రదింపులు చేశారు. మరియు కమిటీకి పూర్తి సహకారాన్ని అందించే నాక్ను సక్సెస్ఫుల్ చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. దీన్ని మరియు సిబ్బందిని అభినందించారు. నాక్ 4వ సైకిల్లో భాగంగా ఎన్పికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్కి ఈ నెల 24వ తేదీ, 25వ తేదీ నాక్ పీట్ని విజిట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో భాగంగా ఫస్ట్ డాక్టర్ ఎంసీ దిలీప్ కుమార్ చైర్మన్, డాక్టర్ రేస్ ఖాన్ మెంబర్ కోఆర్డినేటర్, డాక్టర్ కె రాజ్ కుమార్ మెంబర్. ఈ ముగ్గురు కాలేజీని 24, 25 తేదీ నిశ్చితంగా కంప్యూటర్ ల్యాబ్, వివిధ రకాలైనటువంటి
ల్యాబొరేటరీస్, లైబ్రరీ వీటి అన్నిటినీ నిశంకితంగా పరిశీలించి అదేవిధంగా కాలేజీలో ఉన్న పూర్వ విద్యార్థులు, నెక్స్ట్ టీచింగ్, నాన్ టీచింగ్, పేరెంట్స్ వీరందరితో వాళ్ళు ఇంట్రాక్షన్ చేశారు. చేసి కాలేజీ గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని తర్వాత మేనేజ్మెంట్తో ఇంట్రాక్షన్ జరిగింది. ఈ 2 రోజులు 24, 25 తేదీ 2 రోజులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సార్, కరస్పాండెంట్ అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు పర్యవేక్షణలో జరిగింది. ఈ 24, 25 నాక్ టీమ్ని విజయవంతంగా చేసిన దానికి గాను కరస్పాండెంట్ రామ్కుమార్ రెడ్డి గారు బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రోడ్డు పక్కగా నిలిపి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా వెంకటాపురంకు చెందిన క్లీనర్ కార్తిక్ మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో బీహార్కు చెందిన మరో లారీ క్లీనర్ కురాల్ కుమార్ సింగ్ కు గాయాలైన సంఘటన పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేటకు వస్తున్న లారీ మార్గ మధ్యమైన చిల్లకూరు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా బస్సు రావడంతో తప్పించబోయి రోడ్డు పక్కన నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ కార్తిక్ మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో లారీలోని క్లీనర్ కుమార్ సింగ్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. కార్తిక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్లగా పడుతుంది, వర్షం పడుతుంది, ఒక పక్కన జల్లు ఇంటికి కనబడిపోతుంది. అది దగ్గరకు వచ్చి నాకు దగ్గర ఎక్కడ అవుతుందన్నా మనుషులు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మునిరత్నం నగర్లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సుళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. తిరుమల లడ్డు కల్తీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఎదురు దాడికి దిగుతున్న వైసీపీ నాయకులకు ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. భక్తులైతేమి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్న విషయం మీకు అందరూ కూడా తెలుసు. రోజుకి సుమారు 75,000 నుంచి 1,00,000 మంది దర్శనం చేసుకుంటుంటారు. రోజుకు 6 లక్షల లడ్లు విక్రయం జరుగుతూ ఉంటుంది. నేను 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటే నేను కూడా పర్చేసింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నా. ఆనాడు సుమారు ఈ లడ్డు తయారు చేసేదానికి 30 ట్యాంకుల నుంచి 40 ట్యాంకుల వరకు నెయ్యి తెప్పించేవాడు. అది కర్ణాటక రాష్ట్రం నుంచి, అదేవిధంగా గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి తెప్పించేవాళ్ళే కానీ మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత నెయ్యి దొరికేదానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఆ రాష్ట్రంలో ఉన్న పాడి పరిశ్రమ సంస్థలకి మేము టెండర్లు ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ఆ టెండర్ని ఆమోదించేవాళ్ళం. స్వచ్ఛమైన నెయ్యి, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ ఉండేది. మరి ఆ విధంగా గత ప్రభుత్వాల్లో, గత బోర్డుల్లో ఎక్కడ లాలూచీకి తావు లేకుండా, ఎక్కడ కల్తీ నెయ్యికి తావు లేకుండా
మేమందరం కృషి చేస్తే గత 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పవిత్రతని భ్రష్టు కల్పించిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పని కూడా తెలియజేస్తుంది. ఆనాడున్న యువ ధర్మారెడ్డిని ఆయనకున్నది ఒక్క కుమారుడు. వెంకటేశ్వర స్వామి మంచి కఠినమైన శిక్ష ఇచ్చాడు ఆయనకి, అయినా ఆయనకి బుద్ధి రాదు. వెంకటేశ్వర స్వామితో సెలగాటం ఆడకూడదు ఎవరు కూడా. మరి నెయ్యి అయితే కల్తీ చేశారు, అది కూడా మనం నోటితో పలికేదానికి కూడా ఆ కొవ్వు పదార్థాలు వేసి వాటిని కల్తీ చేశారంటే సనాతన హిందూ మతాన్ని కానీ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరిచినట్టే, కించపరిచినట్టే అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. ఎంతో పవిత్రత కలిగిన తిరుమల క్షేత్రానికి వెళ్తే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శిస్తే ఒక అనుభూతి కలుగుతుంది. మళ్ళీ ఆయన రూపాన్ని మళ్ళీ మనం బయటకు వస్తే మన కళ్ళలో కూడా ఉండదు. అది వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది ఆయన మహానుభావుడు. మరి అలాంటి కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అపవిత్రం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు వాటిని చక్కదిద్దేదానికి అటు అధికారులు చర్యలు చేపడుతూ ఉంటే నిన్న పరిగమాల దద్దమ్మలు 3 ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. అదే కొడాల నాని అంటారు, వంశీ అంటారు, అదేవిధంగా ఇంకొక నాని మాతో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కూడా అయ్యా పొరపాట్లు జరిగాయి, దానికి మేము బాధ్యత కాదు, ఆ రోజున్న అధికారులు ఆ రోజున్న బోర్డు అని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తూ ఉన్నాడు, ఇది కేవలం వైసీపీ మీద బురద జల్లేదానికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఎదుడు దాటి జరుగుతున్నారంటే వాళ్ళ అసమర్థం అనుకోవాలో లేకపోతే వాళ్ళ దివాలా కోరుతనం అనుకోవాలో ఏమనుకోవాలో నాకేం అర్థం కావాలి. మరి ఆయన రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పిలిపిస్తున్నాడు, నేను 27వ తారీఖున తిరుమలలో ధర్నా చేస్తాను, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అంటాడు. అసలు ఏంటిది? ఏ పార్టీ కూడా తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు కానీ కనీసం ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా సింబల్ పెట్టుకొని ఓటు అడగకుండా అంత కట్టుదిట్టం చేస్తారు అధికారులు. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి పోయి, ఒక రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పోయి తిరుమలలో ధర్నా చేస్తామంటే ఇది హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేసినట్టుగా ఉందా కానీ ఇది హిందూ సంస్కృతిని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఓదార్చేది కాదు, లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం మేళ్లచెరువు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు చేపట్టారు. మనకి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏమేం పనులు చేసింది, అదేవిధంగా వచ్చే రోజుల్లో ఏమేం చేయబోతుంది అనేది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది ద్వారా తెలియచేయాలనేది ఒక కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. అసలు ఇది మంచి ప్రభుత్వం అనేది నామకరణం ఎందుకు చేశారంటే ఈ 100 రోజులు ఎంత రాష్ట్రానికి ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తన సహాయశక్తులు మన రాష్ట్రం కోసం కష్టపడి ఏమేం పనులు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలియపరచడం కోసం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, ఒక 5-6 ఏళ్లుగా డిఎస్సి లేదు, చాలా మంది నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి సంతకం కింద మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది డిగ్రీ చేసి బిఎస్సి బిఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. విధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్లు మనము స్టార్ట్ చేశాం. అన్నా క్యాంటీన్లు ఏమంటే మనకి ఏదైతే టౌన్ లో పట్టణాల్లో చాలా మంది పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అలా షిఫ్ట్లు వారిగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనిచేసే పరిస్థితి, భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తారు. ఇంట్లో అన్నం వండుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వాళ్ళకి, అదేవిధంగా ఇంట్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉన్న వాళ్ళకి చాలా తక్కువ రేటుకే మంచి భోజనం, ఉదయం టిఫిన్, లంచ్, డిన్నర్ అంటే 3 పూట్ల మంచి భోజనం, క్వాలిటీ భోజనం అన్న క్యాంటీన్ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. అవన్నీ కూడా మొన్న అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టార్ట్ అయినాయి. కలెక్టర్ని చూసాం, ఎంతో మంది కలెక్టర్తో మాట్లాడాం. కానీ ఈ కలెక్టర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమ్మీడియట్లీ పెట్టారు ఆయన. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత జనాలు ఉన్నా ఆయనకి 7 కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారి సాటి. తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు 100 రోజులు చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రాం పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు చేస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడిగా మిగిలిపోతాడు, గొప్పవాడు అవుతాడు. పేదవాడు బతుకులో ఒక మార్పు తెచ్చే ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. కానీ పేదవాడు కడుపు నింపాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టి, అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోని మొన్న 2 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. నా దగ్గర మన ఆడవాళ్ళకి అందరూ కూడా ఒక మంచి తీపి కబురు, వచ్చే దీపావళికి మరి గ్యాస్ సిలిండర్లు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చడానికి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. వచ్చే దీపావళి నుంచి మళ్ళా ఇది కూడా ఆడవాళ్ళకి పంపరాదు. మాకందరికి కూడా ఉన్న జిల్లాలో ఎక్కడ పోవాలన్నా సరే ఫ్రీగా బస్ ఎక్కి హ్యాపీగా పోవచ్చు. మీరందరూ కూడా హ్యాపీగా కూర్చొని తిరుమల పోవాలో, లేక కాళీబాబా పోవాలో, లేకపోతే ఏ స్వామివారి పోవాలన్నా కూడా హాయిగా మీరు పోయి రావచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆయన అభిమానులు పూలమాలు శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.
Hello, water. Water bottle. Mundu dekho, sida apna mundu dekho. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు 4వ వచ్చిన నాగ్పేర్ కమిటీ కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి సంతృప్తి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామకృష్ణారెడ్డి వెల్లడి. రోడ్డు పక్కగా నిలిపి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీ, కార్తిక్ మృతి. లడ్డు కల్తీపై ఘాటు వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఎదురు దాడికి దిగుతున్న వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.